రాష్ట్ర మంత్రులు నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలా పలు విధాల కుటుంబ కుటుంబ విచ్ఛిన్నానికి తెర వెనుక పావులు కదుపుతున్న నేతలు. ప్రజా తీర్పును ముందే ఊహించి కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు. మొత్తానికి ఇంకా బీఆర్ఎస్ పార్టీ వేల మెజార్టీతో గెలవబోతుంది, కాంగ్రెస్ ఓడిపోతుందని ఈ పత్రిక తెలియజేస్తుంది. ఏదైనా ప్రజానాడి, ప్రజలు ఆడ ఒక తీర్పు ఇస్తారు. మీరందరూ మీరు డిసిషన్ చేసి ఒక పార్టీకి అనుకూలంగా మీరు ఇట్లా వార్తా కథనాలు చేస్తే ఎన్నికల కమిషన్ కూడా ఉండాలి, చర్యలు తీసుకోవాల్సింది వస్తుంది. మొత్తం ఇక్కడ రౌడీ బిడ్డ. గత ప్రభుత్వంలో రౌడీ సీట్లు ఎన్నైనా ఆ రౌడీ సీట్లు సస్పెక్ట్ సీట్లు వేసిన వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని రౌడీలు అంటారా మీరు? రాజకీయంగా జరిగే రౌడీ సీట్లు వేరు. ఒక పార్టీ అధికారంలోకి ఉందంటే ఆ పార్టీలో ప్రతిపక్ష స్థానంలో ఉన్న పార్టీ నాయకులపై కూడా రౌడీ సీట్లు సస్పెక్ట్ సీట్లు పెడతారు. నిజంగా నేరాలకు, దొంగతనాలకు, చోరీలకు పాల్పడే వారిపై దొంగతనాలు రౌడీ సీట్లు పోలీసు అధికారులు చేశారు, వాళ్ళ మీద నిఘా పెట్టి ఉంచుతారు ఖచ్చితంగా. సో ఈ రాజకీయంగా మాట జరిగే అంశాలపైన దాన్ని కూడా మీరు ఈ విధంగా రౌడీ బిడ్డ అని అట్లా చూపిస్తూ, సో పోలీసు అధికారులు చెప్తారు ఎవరు వీళ్ళు రౌడీ బిడ్డ, వీళ్ళేం చేస్తున్నారు ఏందని. పోలీసు అధికారులు ప్రతి ఒక్కరి మీద నిఘా ఉంటుంది, కానీ ఈ విధంగా చూపించడం బాగుండదు అనేది ప్రజలు కూడా కోరుతున్నారు. అజారుకు పదవితో మైనార్టీలకు ఎరా. మరోసారి తెరపైకి అజారుద్దీన్ పేరు. జూబ్లీహిల్స్ లో మైనార్టీ ఓట్ల కోసం కాంగ్రెస్ స్కెచ్. గతంలో ఇచ్చిన ఎమ్మెల్సీ కోర్టు కేసుతో పెండింగ్. ఎమ్మెల్సీ లేదు, జూబ్లీహిల్స్ టికెట్ దక్కలేదు. దీంతో ఉప ఎన్నికకు దూరంగా అజారుద్దీన్ బుజ్జగించేందుకు క్యాబినెట్ పెడుతూ ఆఫర్. సో రౌడీ అనడం మాకు ఆశీర్వాదం. చూడండి అదే ఇక్కడ పొన్నం ప్రభాకర్ ఎప్పుడైతే ఒకరి మీద నింద మోపి కుట్రలు కుతంత్రాలు చేయాలని చూస్తే, వారి బదనాం చేయాలని చూస్తే వాళ్ళకి సమాజం తోడవుతుంది. సో అదే ఇప్పుడు మీరు అనవసరంగా మీరు ఇటువంటి చూసుకుంటున్నారు. నాకు తెలిసి మీరందరూ చేసి ఈ విధంగా చేయడం వల్ల ఆయన ఇంకేంత హీరో అవుతాడు. అక్కడ ప్రజలు ఆయన మీద ఇంకా సానుభూతి చూపడానికి అవకాశం ఉంది. ఇక్కడ భర్త చనిపోయాడు కాబట్టి ఆమె స్థానంలో పోటీ చేస్తుంది. ఈమె అవకాశాన్ని మీరు ఈ సెంటిమెంట్ను మీరు రాజకీయంగా వాడుకోవాలి, కానీ వీళ్ళ మీద పని చేసిన వాళ్ళ మీద కూడా రౌడీలు అది గుండాలని మీరు చూపించుకుంటే ఇక్కడ మీరు ఫెయిల్యూర్ అవుతారు ఖచ్చితంగా. సో ఇక్కడ ఏమంటారు చూద్దాం. పొన్నం ప్రభాకర్ రౌడీ అనడం మాకు ఆశీర్వాదం. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నత విద్యావంతుడు, అలాంటి వ్యక్తి రౌడీ అంటున్నారు. ఆ తిట్లను ఆశీర్వాదంగా తీసుకుంటాం. సో అయిపోయి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. సర్కారు గారడి, ప్రైవేటు నౌకరీ, ప్రభుత్వ కొలువులు